దేవుడు ఎక్కువగా పిలువబడిన పేర్లలో సైన్యములకు అధిపతియగు యెహోవా ఒకటి. ఈ పేరు బైబిల్లో 235 సార్లు ఉపయోగించబడింది. అయితే మొదటగా ఈ పేరుతో దేవుడిని ఎవరు సంబోధించారో తెలుసుకుందాం. దేవుడిని ఈ పేరుతో పిలిచిన మొదటి వ్యక్తి హన్నా. హన్నా తనకు పిల్లలు లేకపోవడం వల్ల ఆమె ప్రత్యర్థి ఎల్కానా రెచ్చగొడుతూ ఉండేది. యెహోవా మందిరముకు పోయిన ప్రతిసారి ఎల్కానా ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చేది. అయితే హన్నా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పేరుతో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఈ విధంగా హన్నా దేవుడిని సైన్యములకు అధిపతియగు యెహోవా అని సంబోధించిన మొదటి వ్యక్తి. సైన్యములకు అధిపతియగు ప్రభువు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరలోక తండ్రిని సైన్యములకు అధిపతియగు ప్రభువు అని పిలిచినప్పుడు ఆ పేరులో ఎంతో అర్థం ఉంది. ఆయన వద్ద లెక్కలేనన్ని దేవదూతల సైన్యాలు ఉన్నాయి మరియు ఆయన యుద్ధంలో శక్తివంతమైన యోధుడు. నేడు సైన్యములకు అధిపతియగు అనే పేరు ఇజ్రాయేల్ దేశం యొక్క రక్షణ దళాన్ని సూచిస్తుంది.